వెరీ గుడ్. నువ్వు ఎక్కడున్నది మహాలక్ష్మికి చెప్పేశావు అన్నమాట. అవును, మరికొద్ది నిమిషాల్లో మహాలక్ష్మి ఇక్కడికి వస్తుంది. ఆటో తొందరగా పోనీ. మేమిద్దరం కలిసి నీ ఆట కట్టిస్తాం. ఛా, నిజమా? ఎస్. అంతవరకు నువ్వు ప్రాణాలతో ఉంటే కదా. మహాలక్ష్మి రాకముందే నిన్ను చంపేస్తాను. ఆ హత్యా నేరాన్ని మహాలక్ష్మి మీద తోసేసి ఆమెని ఉరికంబానికి ఎక్కిస్తాను. వివేక్, దగ్గర అవద్దు. దగ్గర కూర్చోండి, పోటు చేస్తాను. మర్యాద దక్కదు. దగ్గర అవద్దు, చంపేస్తాను. దగ్గర అవద్దు. వెళ్ళు, వెనక్కి వెళ్ళు, వెళ్ళు. సంధ్య, వదలు వివేక్, వదలు వివేక్, వదలు. చంపేస్తాను. ప్లీజ్ వివేక్. హలో, ఏమండి, నేను మహాలక్ష్మిని.
కోపంతో కట్ చేశారే. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను విసిగించొద్దు. ఫోన్ కట్ చేయొద్దండి, దయచేసి నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. ఏమండి, తొందరపడి ఫోన్ కట్ చేస్తే నష్టపోయేది మీరే. చివరిసారిగా నేను చెప్పేది వినండి. చెప్పు. వివేక్ సంజయ్ ఎక్కడ దాచాడో ఆ చోటు నాకు తెలిసింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. అడ్రస్ చెప్తాను, రాసుకోండి. అక్కర్లేదు, నీ మాటలు రికార్డ్ అవుతున్నాయి. చెప్పు. థ్యాంక్స్. మీరు వెంటనే పోలీసుల్ని తీసుకొని ఆ రోజు మనం వెళ్ళామే మాదాపూర్ రోడ్ నెంబర్ 14 హౌస్ నెంబర్ 23కి వచ్చేయండి. సంజయ్ మనకు దొరుకుతుంది. మీరు సంజయ్ని పోలీసులకు అప్పగిస్తే మీరు సంజయ్ కేసులోంచి బయటపడతారు. ఆలస్యం చేయొద్దండి, వెంటనే బయలుదేరండి. ఇది చెప్పడానికే ఫోన్ చేశాను. ఆయనకి చెప్పాల్సింది చెప్పాను. ఒకవేళ ఆయన రాకపోతే నేనే సంజయ్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి ఆయన నా కేసు నుంచి బయటకు తీసుకొస్తాను. ఆటో త్వరగా పోని. మహాలక్ష్మి, నువ్వు వస్తావని నాకు తెలుసు. అందుకే కొన ప్రాణాలతో నీ కోసం ఎదురు చూస్తున్నాను. వివేక్, ఎలా జరిగింది ఇది? ముందు నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. పద. వద్దు మహాలక్ష్మి, నేను చేసిన పాపాలకి ఇదే సరైన శిక్ష. నేను నీకు ఎంతో అన్యాయం చేశాను. నీ సంసారంలో చిచ్చు పెట్టాను. నీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు సృష్టించాను. అయినా నువ్వు నన్ను క్షమించి నా ప్రాణాలు కాపాడాలని చూస్తున్నావు. నీ మంచి మనసుకి జోహార్లు. ఇప్పుడేం మాట్లాడద్దు వివేక్. మహాలక్ష్మి, నేను నీకు చేసిన అన్యాయానికి ఇది చాలా చిన్న శిక్ష. చచ్చిపోయే ముందు నువ్వు నన్ను క్షమించానని ఒక్క మాటను మహాలక్ష్మి. అప్పుడు నేను ప్రశాంతంగా చచ్చిపోతాను. ఇలా నిన్ను అడుగుతాననుకున్నావు కదా మహాలక్ష్మి. ఈ వివేక్ పగ ప్రతీకారంతో చచ్చిపోతాడేమో కానీ నిన్ను మాత్రం క్షమించమని అడగడు. వివేక్, నీకేమైనా పిచ్చా? పిచ్చి కాదు, వెర్రి కాదు, పగ, ప్రతీకారం. నేను బతికి సాధించలేనిది చచ్చైనా సాధిస్తాను. ఎలాగానే ఆశ్చర్యపోతున్నావా? ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్ను నువ్వే హత్య చేసేవని అందరూ నమ్ముతారు. ఈ హత్య నేరంతో నువ్వు జైలు పాలవుతావు. నీకు ఉరి శిక్ష పడుతుంది. ఒకప్పుడు నేను అయిన వాళ్ళందరికీ దూరమై ఒంటరిగా జైల్లో పడ్డ నరక వేదన ఇప్పుడు 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 నువ్వు అనుభవిస్తావు. ఇదే నేను నీకు వేసేసి
వచ్చారా ఇన్స్పెక్టర్ గారు? చూడండి. వివేక్ ఎవరో హత్య చేసి పారిపోయారు. షట్ అప్. వివేక్ నువ్వే చంపేసి తప్పించుకోవాలని చూస్తున్నావా? లేదండి, నేను వచ్చేసరికి వివేక్ ఎవరో కత్తితో పొడి చేశారు. అబద్ధం. వివేక్ మీద నీకెంత కోపం ఉన్నా అతన్ని మార్చడానికి ప్రయత్నించాలి కానీ ఇలా చంపేస్తావా? నువ్వు అసలు మనిషివే కాదు. వివేక్ నేనెందుకు చంపుతానండి? ఎస్ఐ గారు, పాత కక్షల కారణంగా నా భార్య వివేక్ని చంపేసింది. అందుకు నేనే సాక్ష్యం. తను అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్. ఎస్ సార్. కానిస్టేబుల్ తీసుకురా. ఓకే సార్. అక్రోధనై సౌచ్యపరై సదదం బ్రహ్మవాదిభిః భవితవ్యం భవద్భిక్ష్య యజమానస్య ధర్మపత్రే గాయత్రీ నామధేయస్య దశమ ఏకాదశ ద్వాదశ కర్మ కరిష్యే. ఈశాన్యపితృరూపేణ మహాదేవో మహేశ్వరः ప్రియతాం భగవాన్ ఈశాన్ పరమాత్మా సదాశివः. అక్రోధనై సౌత్యపరై సతతం బ్రహ్మవాదిభిః భవితవ్యం భవద్భిక్షే యజమానస్య ధర్మపత్ని పైడిపాలగోత్రోద్భవస్య గాయత్రీ నామధేయస్య కర్తుం అధికార సంపదస్తు అధికార బ్రవంతో బ్రవంతో కర్తుం అధికార సంపదస్తు దశమ ఏకాదశ కర్మ కరిష్యే. త్వం ఈశానమ యజమానస్య ధర్మపత్ని రూపేణ మహాదేవో మహేశ్వరः ప్రియతాన్ భగవాన్ ఈశాన్ పరమాత్మా సదాశివః. తెరలో అక్షతలు విడిచిపెట్టేసేయండి. త్వం యజమానస్య ధర్మపత్ని పిండ ప్రదాన సమయే పవిత్రం ధృత్వా పునరాజమ్య కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. శ్రీ గోవింద గోవింద అనుకోండి. యజమానస్య ధర్మపత్ని పిండ ప్రదాన సమయే ఏతత్ హిరణ్యతిలోదక పిండ ప్రదానాని కరిష్యే. పిండ ప్రదాన స్థానేషు దర్భాన్ శంకుస్తేర్యా. యజమానస్య ధర్మపత్ని పైడిపాలగోత్రోద్భవస్య గాయత్రీ నామధేయస్య తస్మై స్వధా నమః. ద్వితీయపిండేన తస్మై స్వధా నమః. తృతీయస్థానేషు తృతీయపిండే తస్మై స్వధా నమః. శేషపిండాలు పైన పెట్టేసేయండి. శేషపిండం విసర్జయేత్ పిండాంతే పిండశేషనీయ పిండాంతే ఆమశేషనీయ. తిలలు నీలచుక్కలు విడిచిపెట్టేసేయండి. పిండ ప్రధాన స్థానేషు ఇమే తిలాః అయంకుశః సకలారాధనైస్వర్జ్యతమస్తు. పిండ ప్రధాన సమయే అయంకుశః ఇమే తిలాః అలంకారార్థ ఇమే అక్షతా శ్వేతాక్షతాః ఇమే గంధ సకలారాధనైస్వర్జ్యతమస్తు. వస్త్రార్థ ఇమే కుశః. ఈ దర్భ తీసుకుని పిండాల మీద వెయ్యండి. అయంకుశః పిండ ప్రధాన సమయే తిలదర్భ